అక్కినేని నాగార్జున ఒక మైలురాయి అందుకోవడానికి అతి దగ్గరలో ఉన్నాడు. ఇప్పటి వరకు ఆయన హీరోగా 99 సినిమాలు చేశాడు. చివరి సినిమాగా 'నాసామి రంగా' సినిమాతో సోలో హీరోగా చేశాడు. ఇప్పుడు 100వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ మైల్ స్టోన్ మూవీతో భారీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అక్కినేని ఫ్యామిలీకి 100 కోట్లు అనేది కలలాగే ఉండేది. ఈ మధ్య అక్కినేని నాగచైతన్య 'తాండేల్' సినిమాతో 100 కోట్ల క్లబ్‌లో చేరాడు. కానీ నాగార్జున మాత్రం 99 సినిమాలు చేసినా కూడా ఒక్క సినిమా కూడా 100 కోట్లు అందుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు 100వ సినిమాతో 100 కోట్లు కొట్టాలని చూస్తున్నాడు. అందుకే విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో 'దసరా అల్లుడుగా' రాబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి 'దసరా అల్లుడు' అని టైటిల్ పెట్టాలని చూస్తున్నారట. నాగార్జున 100వ సినిమాకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. ఇక ఈ యువ దర్శకుడు ఇప్పటికే 'కార్తికేయ 2', 'తాండేల్' సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ 100 కోట్లు మూవీస్ చేశాడు. ఇప్పుడు నాగార్జునతో పల్లెటూరు నేపథ్యంలో సినిమా చేయబోతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ చిత్రం స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. చందు ఇప్పటికే స్టోరీని నాగార్జునకు చెప్పినట్టు సమాచారం. నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని ఇస్తారని సమాచారం. 'తాండేల్' సినిమాకి అద్భుత సంగీతం ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు. గతంలో కూడా నాగార్జున సినిమాలకి సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చాడు. అందుకే 'దసరా అల్లుడు' సినిమాకి దేవిశ్రీని తీసుకుంటున్నారని సమాచారం. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఆష్కా రంగనాథ్‌ని సెలెక్ట్ చేస్తారని సమాచారం. 'నాసామి రంగా' మూవీతో నాగార్జున సరసన ఆష్కా రంగనాథ్ బాగా సెట్ అయ్యింది. ఆమె నటన కూడా బాగుంది. అందుకే నాగార్జున 100వ సినిమాలో ఆమెకి ఛాన్స్ ఇచ్చారని సమాచారం. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తీస్తారని సమాచారం. నాగార్జున కెరియర్‌లో హైయెస్ట్ గ్రాస్ 85 కోట్లు 2016లో వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయనా' అనే మూవీకి 85 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. 'ఊపిరి' సినిమా 90 కోట్లు వచ్చింది. కానీ ఇది ఒక మల్టీ స్టారర్ మూవీ. కాబట్టి ఫుల్ క్రెడిట్ నాగార్జునకు మాత్రమే ఇవ్వలేం. ఈ మూవీ కూడా 100 కోట్లు మార్క్ అందుకోలేదు. ఇక సీనియర్ హీరోలంతా 100 కోట్లు దాటేశారు. ఇప్పుడు నాగార్జున ఆ క్లబ్‌లో జాయిన్ అవ్వాలని చూస్తున్నాడు. మరి 'దసరా అల్లుడు' సినిమాతో నాగార్జున 100 కోట్ల కలెక్షన్స్ రాబడతాడా లేదా అన్నది చూడాలి.